అందరికీ నమస్కారం అండి. అట్లా మొత్తం కింద కట్టు, ఫేస్ టు ఫేస్ కనిపించాలి అట్లా. ఓకే రెడీ. ఫ్యాన్ బంద్ కరబట్ చూడు. రెడీ. అందరికీ నమస్కారం అండి. ఎవరైనా మంత్రి బండాయి సంజయ్ వాళ్ళ కొడుకు అమీన్ భగీరథ్ చేసిన ఒక మైనర్ బాలికపై అత్యాచారం గురించి న్యూస్లో మనం చూస్తూనే ఉన్నాము. ఇప్పటికి 5 days అవుతుంది. ఎవరు యాక్షన్ తీసుకున్నట్లేదు. మరి కేంద్ర మంత్రి గారు మరి తను ఒక రాజకీయంగా ఉన్నాడు, బీజేపీ నేత. మరి బీజేపీ వాళ్ళు కూడా తను ఫుల్ సపోర్ట్ ఇస్తున్నారు. మోడీ గారు కూడా వచ్చినప్పుడు తను వచ్చి స్టేజ్ మీద మెసేజ్ ఇచ్చిండు, స్పీచ్ ఇచ్చిండు, అన్నీ మాట్లాడిండు. మరి మోడీ గారు బీజేపీ నుంచి ఎందుకు అతను సస్పెండ్ చేయలేకపోతున్నారు? ఒక మైనర్ బాలిక డైరెక్ట్ పోయి కేసు పెట్టినప్పుడు ఇప్పుడు డిపార్ట్మెంట్ వాళ్ళు కూడా ఎందుకు యాక్షన్ తీసుకోలేకపోతున్నారు? అంటే డబ్బులు ఉన్న వాళ్ళకు ఒక రకంగా, డబ్బులు లేని వాళ్ళకు ఒక రకంగానా, లేకపోతే ఏంటి వాళ్ళకు సపోర్ట్ ఇచ్చి పరారీ నుంచి ఏంటి అర్థం అవ్వట్లేదు. 5 days నుంచి పరారీలు ఎట్లా ఉంచుతారండి? పట్టుకోవాలనుకుంటే డిపార్ట్మెంట్కి 2 గంటలలో అతన్ని పట్టుకోవచ్చు. పబ్లిక్కి ఎంతైనా న్యాయం చేయాలి వాళ్ళు ఖచ్చితంగా. ఎందుకంటే వాళ్ళు కేంద్ర ప్రభుత్వం కానీ, సీఎం కానీ, పిఎం కానీ మాకు చట్టం ఒక్కటే అని వాళ్ళే చెప్తారు, డిపార్ట్మెంట్ వాళ్ళే చెప్తారు. అలాంటి వాళ్ళు ఈరోజు ఒక కేంద్ర మంత్రి మా కొడుకుని తప్పించడానికి ఎందుకో సహకరిస్తున్నట్టు ప్రతి ఒక్క పబ్లిక్ టాక్ కూడా అదే వస్తుంది. ఈ విషయంలో కొంచెం గవర్నమెంట్ వాళ్ళు, కొంచెం డిపార్ట్మెంట్ వాళ్ళు కొంచెం ఆలోచించి తనని వెంటనే అరెస్ట్ చేసి ఆ అమ్మాయికి న్యాయం చేయాలి. ఇంకో న్యూస్ ఏమొస్తుందంటే అమ్మాయి డబ్బుల కోసం ఆశపడ్డది, డబ్బుల కోసం ఇట్లా చేస్తుంది అంటే ఏ అమ్మాయి కావాలని వచ్చి 17 years పాప వచ్చి నాకు ఇట్లా జరిగింది అని విత్ ప్రూఫ్స్తో సహా అయితే పెట్టదు. మీకు ప్రూఫ్స్ ఉన్నప్పుడు మీరు డైరెక్ట్ వెళ్ళి పరారీలా కాదు కదా, ఎక్కడ ఈ దేశంలోకి పోయినా కూడా అలా తండ్రిని పట్టుకొచ్చి కూర్చోబెట్టినా, వాళ్ళ ఇంట్లో ఉన్న వాళ్ళని తీసుకొచ్చి కూర్చోబెట్టినా కూడా అతను ఎక్కడున్నా కూడా వచ్చేస్తాడు. ఇంకా అతను అని మాట్లాడవద్దు అసలు. అలాంటి వాడిని ఇంట గెలిచి బయట గెలవాలంటారు. మరి కేంద్ర మంత్రి గారు రాజీనామా ఎందుకు చేయలేకపోతున్నారు? వాళ్ళు ఎందుకు పట్టుకొచ్చి